సైనికులు ఎంత అవసరమో సమాజంలో రెల్లి కార్మికులు సైతం అంతే అవసరమని పేర్కొన్నారు. వారిని ఘనంగా సన్మానించారు. ఒక జవాను బార్డర్లు ఎలాగైతే దేశానికి రక్షణగా ఉంటాడో అలాగే ఈ దేశంలో ఉన్న ప్రజల అందరి ఆరోగ్య రక్షణకై నిరంతరం నిత్యం వారి ప్రాణాలను అడ్డుపెట్టిన వ్యక్తి, వ్యాధుల బారిన పడకుండా నిత్యం మనుషుల మలమూత్ర విసర్జన చేస్తున్న వ్యర్థాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్న గొప్ప దేశ సేవకులైన సీనియర్ రెల్లి కార్మికులను తన పుట్టినరోజున శాలువాతో సత్కరించుకుంటున్న అమేజింగ్ స్టార్ రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, సినీ నటులు అశోక్ వేముల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్డర్లో సైనికుడు ఎంత అవసరమో సమాజంలో రెల్లి కార్మికుడు కూడా అంతే అవసరమని, వారిని సమాజం చిన్నచూపు చూడకుండా ప్రభుత్వాలు వారికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వారిని ఆదుకోవాల్సిన అవసరం మరియు వారికి గృహ వసతి, పెన్షన్, వారి పిల్లలకు ఉచిత చదువులు, ఉచిత వైద్య సేవలు, సరియైన వేతనాలు తదితర అవసరాలు సమకూర్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. వారిని ఎవరూ కూడా చిన్నచూపు చూడ సమాజంలో అత్యంత గౌరవ మర్యాదలతో కీర్తించవలసిన అవసరం ఉందని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గాంధీ ఫౌండేషన్ గాంధీ మాట్లాడుతూ ఇదొక గొప్ప కార్యమని, ఇలాంటి ఆలోచన చేసి సమాజంలో వీరికి కూడా గౌరవ మర్యాదలు దక్కాలని అమేజింగ్ స్టార్ కోరుకోవడం చాలా గొప్ప విషయమని తెలియజేశారు. ఇందులో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ ఎవరి ఊహకు అందని గొప్ప విషయమని, ఎవరైనా పుట్టినరోజుకి తన చుట్టూ ఉన్న నలుగురితో కేక్ కట్ చేసుకొని ఆట పాటలతో ఎంజాయ్ చేస్తూ ఉండే నేటి సమాజంలో ఎవరి వల్ల మనమైతే ఆరోగ్యంగా ఉంటామో, వారికి సేవలు అయితే మనం పొందుతామో, వారికి కృతజ్ఞతా భావంతో ఉండటం అనేది గొప్ప విషయమని పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జేవి రాజు, దయానంద్ గాంధీ, కొమ్మ కుమార్ యాదవ్, నీరాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. కానీ నేను మన సమాజానికి సేవ చేయాలి. తన సేవ ఏ రూపంలో అంటే తన నటన ద్వారా, నిర్మాణం ద్వారా ఉండాలి. ఒక మంచి చిత్రాలు ప్రజల హృదయాల్లో నిలపాలి, ఆలోచింపజేయాలి. గోదావరి కనికి ఒక మంచి గుర్తింపు తేవాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తే మా కొమ్ము కుమార్ యాదవ్. మరి నిజంగా వాస్తవంగా చూస్తూ ఉంటే ఒక తపన ఉంది. తన నటన ద్వారా సమాజానికి ఏమో చేయాలి, ప్రజల్ని ఒక మంచి అది చేయాలి. అంతేకాదు వారి తోటి కళాకారులను కూడా బాగా ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి వారే కొమ్ము కుమార్ గారు అని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అందరికీ పెద్ద దిక్కు, సీనియర్ నటులు, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త అయినటువంటి వేముల అశోక్ అన్న గారి జన్మదిన వేడుకలు ఈ యొక్క వృద్ధ మన వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, రెల్లి పరిశుద్ధ కార్మికుల మధ్యలో చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇటువంటి కార్యక్రమం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. గాంధీ సార్ చెప్పినట్టు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అశోక్ అన్నకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగేయాలని చెప్పేసి, ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పేసి, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే అన్న. అలాగే తన చిత్రీకరణ ద్వారా నిజంగా ఈ మధ్యన కూడా ఒక మంచి అవార్డును కూడా పొందడం జరిగింది. మరి చాలా వెనుకకుంటూ, చాలా జాగ్రత్తగా ఉంటూ, మరి ఆయన మంచి చిత్రాలను అందిస్తూ, నటన కూడా ఆయన గొప్ప, మేము ఊహించలే. అంటే ఒక్కసారే ఆయనలో ఉన్నట్టు నటుడు బయటకు వచ్చారు. ఆయనే మా విజయ్ మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. విభిన్న పాత్రలు పోషిస్తూ ఏ హీరో అగ్ర హీరోకు సరి సమానంగా విభిన్న పాత్రలతో, విభిన్నమైన కోణాలతో, డ్యాన్సులతో, పాటలతో మనల్ని అలరించుతున్న అమేజింగ్ స్టార్ అశోక్ వేముల గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎంతోమంది కళాకారులకు చాలా రకంగా ప్రోత్సహించారు. అదే ఒక ప్రొడ్యూసర్గా ముందుకు రావడం అనేది అందరి వల్ల కాదు. ప్రతి ఒక్కరి కళాకారులను ఎవరైనా దర్శకులుగా చేయాలి అనుకుంటే ఒక కథ తీసుకొస్తే తను ప్రొడ్యూస్ చేసి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నటువంటి అశోక్ వేముల గారు ఎంతో గొప్ప మనసున్న మనిషి. మరి అలాంటి అశోక్ వేముల గారు ఒక స్కావెంజర్స్ కోసం ఒక గాంధీ ఫౌండేషన్ ద్వారా పాకెట్ మనీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న అశోక్ వేముల గారు పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరో కళాకారుడు అనేకమైన పాత్రలు పోషించినటువంటి మా కన్నం రమేష్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా ప్రొడ్యూసర్ యాక్టర్ దశావతారాల పురుషుడు వేముల అశోక్ అన్న గారి హ్యాపీ బర్త్డే అన్న.
ఇలాంటి వృద్ధులను ఆలోచించి ఇంత మంచి కార్యక్రమం పెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ చెప్పినట్టు వీళ్ళు చెప్పేది వీళ్ళు సారీ అని చెప్పింది నాకు సంతోషం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నెమ్మదస్తుడు, ఒక మాటలు చెప్పని నిర్మలమైన హృదయం కలిగినోడు, అసలు రాజకీయ లక్షణాలు లేకుండా రాజకీయ నాయకునిగా ఎదిగినటువంటి మా జేవి రాజును మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అశోక్ వేముల గారి పుట్టినరోజు సందర్భంగా బీద కార్మికులను చిరు సత్కారంతో వారికి ఒక గౌరవాన్ని ఇచ్చి ఈ సమాజంలో వారికి ఒక గుర్తింపు తేవాలని ముందుకు వచ్చిన శ్రీ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే తను రొటీన్గా ఏదో కేక్ తెచ్చి వాళ్ళే సెలబ్రేట్ చేసుకునే సంప్రదాయానికి స్వస్తి పలికి నా పుట్టినరోజు నా జన్మకు ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి అని చెప్పి తన ప్రతి పుట్టినరోజుకు ఒక 2-3 వేలు 5-6 వేల దాకా ఖర్చు పెట్టి బీదలను ఆదుకోవడం జరుగుతుంది. నేను గత 10 సంవత్సరాలుగా గమనిస్తున్నా. నా చేతుల మీదుగానే ఎంతోమందికి దుప్పట్లు, పుస్తకాలు, పెన్నులు రకరకాలుగా ఎంతోమందికి ఎన్నో ట్రస్టులకు వారు దానం చేయడం జరిగింది. ఈరోజు మన అందరికీ నమస్కారం. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఒక కార్యక్రమం చేద్దామని నేను మన గాంధీ సార్ని సంప్రదించడం జరిగింది. వారు ఏ విధమైన కార్యక్రమం చేద్దామంటే, ఈ దేశానికి ఎలాగైతే జై జవాను అని అంటున్నారో అలాగే ఈ దేశ బార్డర్లో రక్షణకు మాత్రమే వాళ్ళు ఉంటారు. కానీ ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలను ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి కాపాడేది మరి రెల్లీ కార్మికులు, ఈ పారిశుద్ధ కార్మికులు మాత్రమే ఈ దేశ ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళను నేను ఈ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని సత్కరించాలనుకుంటున్నాను అని చెప్పి సార్కి చెప్పగానే సార్ ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి, ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళని గుర్తించి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్కి ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే వీరి సేవలు మామూలు సేవలు కావండి. మనం ప్రతిసారి కూడా జై జవాన్ అని ఇంకో అని ఎవరినో కీర్తిస్తుంటాం. కానీ ఈ పారిశుద్ధ కార్మికులు కానీ అశుద్ధ కార్మికులు కానీ ముఖ్యంగా ఈ రెల్లీ కార్మికులు కానీ లేకపోతే ఈ మనుషుల బ్రతుకులు అధ్వానం అవుతాయి, అనారోగ్యాల పాలు పడి. అంటే మన విసర్జించిన దాన్నే మనం విసర్జించినటువంటి వ్యర్థాలను మనమే క్లీన్ చేసుకోవడానికి అసహాయత చూపిస్తూ ఉంటాము. అలాంటిది వాళ్ళు దాన్ని ఇంత ప్రాబ్లం లేకుండా నీట్గా చేసి మన ఆరోగ్యాలను కాపాడుతున్న వీళ్ళు మన ఆరోగ్య ప్రదాతలుగా ఈ సందర్భంగా మనం కీర్తించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని వారికి నేను ఏదో గొప్పగా చేస్తున్నానని కాదు, ఒక చిన్న సత్కారం చేసి వాళ్ళను మేము కూడా గొప్ప మనుషులమే అని వాళ్ళు అనుకునేలాగా ఉండాలని అన్న ఒక ఉద్దేశంతో, ఈ సమాజానికి వాళ్ళ గొప్పతనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సహకరించిన మా మిత్రులు, మా యూట్యూబ్ కళాకారులు, మనందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.